హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు రెసిపీ అండి. గారెలు అంటే మినపప్పుని నానబెట్టి కడిగి రుబ్బి గ్రైండర్ క్లీన్ చేసి చాలా శ్రమ అని అనిపిస్తుంది కదా. అంత శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈ గారెలు ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పొటాటో గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ నచ్చుతాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోండి. చిక్కటి పెరుగు, పుల్లటిదైనా పర్లేదు, ఫ్రెష్ పెరుగైనా పర్లేదు. ఇప్పుడు బొంబాయి రవ్వని, సన్నటి రవ్వ అయినా పెద్ద రవ్వ అయినా కూడా, అటుకులు కూడా కొంచెం మందంగా ఉన్నవైనా సన్నగా పల్చగా ఉన్నవైనా కూడా తీసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సూజీ రవ్వని వేసేసుకోండి. అలాగే అటుకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని డస్ట్ అనేది ఏమీ లేకుండా తీసుకుని వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇవి రెండు కూడా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి. రవ్వ అటుకులు కూడా బాగా పౌడర్ లాగా నలగాలి, అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఈ విధంగా నలిగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 బంగాళదుంపలను తీసుకుని దానిపైన పీలంతా కూడా ఓపెన్ చేయండి. 1 కప్పు రవ్వకి ఇలా 2 బంగాళదుంపలు అయితే సరిపోతాయి. ఇలా వాటిపైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకుని వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇలా నేను చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా వీలైనంత ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత మనం ముందుగా రవ్వని అటుకుల్ని గ్రైండ్ చేసుకున్న జారు ఉంది కదా, దానిలోనే ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేద్దాం. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. దుంపల్ని ఇలా డైరెక్ట్గానే గ్రైండ్ చేయండి. దుంపలు అనేవి చాలా త్వరగా మెత్తగా నలిగిపోతాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. దుంపల్లో ముక్కలు అనేవి ఏమీ లేకుండా ఇలా దుంపలన్నీ కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు మనం 1/2 కప్పు పెరుగుని తీసుకున్నాం కదా, ఆ పెరుగంతా కూడా ఈ బంగాళదుంప పేస్ట్లో వేసేసుకోండి. ఇప్పుడు విస్కర్తో కానీ గరిటెతో కానీ పెరుగుని బంగాళదుంప పేస్ట్ని మొత్తాన్ని కూడా బాగా గిలకొట్టి తీసుకోండి. ఇవి రెండు బాగా మిక్స్ అవ్వాలి. పెరుగులో గడ్డలు అనేవి ఏమీ లేకుండా ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న సూజీ రవ్వ అటుకుల పౌడర్ని అలా పెరుగులో బంగాళదుంప పేస్ట్లో వేసేసుకుని బాగా కలపండి. మనం వాటర్ అనేవి అసలు ఇప్పుడే యాడ్ చేయొద్దండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా నొక్కుని మూత పెట్టుకుని ఈ గిన్నెకు మూత పెట్టి ఒక 1/2 గంట సేపు పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత రవ్వ అనేది సాఫ్ట్గా నానుతుంది. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయలేదండి నేను. మీరు కూడా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ముందుగా ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేయండి. తర్వాత ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి.
ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకుల్ని కూడా కడిగి తీసుకుని వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెంగా వంట సోడా వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా చేసుకోబోతున్నాం కాబట్టి వంట సోడా అనేది వేసుకున్నట్లయితే గారెలు పొంగుతున్నట్లుగా క్రిస్పీగా వస్తాయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు రవ్వలో కలిసేంత వరకు చేత్తోని బాగా కలపండి. సాల్టు, వంట సోడా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా పట్టించండి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. గారెల పిండి అనేది మనం మినప్పిండితో ఎలా గారెలు వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. వాటర్ని నేను ఒక చుక్క కూడా యాడ్ చేయలేదండి, అవే సరిపోయాయి. పల్చగా కలిపినట్లయితే గారెల షేప్ అనేది కరెక్ట్గా రాదు, అందుకే వాటర్ని యాడ్ చేయకుండానే ఇలా కలిపి తీసుకోండి. ఇప్పుడు గారెలు వేయడానికి ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. ఫ్లాట్గా ఉన్న వస్తువు ఏదైనా తీసుకోండి, దానిని బోర్లించి పెట్టుకుని బటర్ పేపర్ కానీ, ప్యాకింగ్ కవర్స్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇలా కట్ చేసుకుని వాటిని ఇలా 2-3 మడతల్లాగా వేసుకోండి. ఇలా మడత పెట్టుకుని ఆ బౌల్ మీద పేపర్ని పెట్టుకున్నామంటే మనకి గారెలు అనేవి కరెక్ట్ షేప్లోకి వస్తాయి. ఇప్పుడు ఒక కప్పులో వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. చేతిని వాటర్తో తడుపుకొని పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పేపర్ పైన పెట్టి గారెల షేప్ అనేది చేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు చేసుకుంటే ఇలా ఈజీగా వస్తాయండి. ఈ విధంగా మనకి కావలసిన సైజులో గారెని చేసుకుని మధ్యలో హోల్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకోవటమే. ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తే మీరు కూడా ఇది ఫాలో అయ్యి చేసుకోవచ్చండి. లేదంటే టీ స్ట్రైనర్ని బోర్లించైనా కూడా దానిపైన పిండిని పెట్టుకుని ప్రెస్ చేసి కూడా మనం గారెలు అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగించండి. చేతిని వాటర్లో తడుపుకొని నేను ముందుగా చూపించిన ప్రాసెస్ లాగా గారెను ఇలా పేపర్స్ పైన వేసుకుని చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఎప్పటికప్పుడు చేతిని వాటర్లో తడుపుకోవాలి. అలాగే కవర్స్ని కూడా వాటర్తో తడిపినట్లయితే మనం పిండి ముద్దని తీసుకుని కవర్ పైన ఒత్తుకున్నప్పుడు కవర్ నుండి తీసుకోవటానికి ఈజీగా వస్తాయండి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని గారెలు వేసుకుని ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేతిని వాటర్లో తడుపుకుంటూ ప్యాకింగ్ కవర్ని వాటర్తో తడుపుకుంటూ మనకి కావలసిన సైజులో గారెల్ని ఒత్తుకుని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండి గారెలు రెడీ అయిపోయాయండి. వీటిని కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, లేదంటే టొమాటో చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.